ఆ రోజు నుంచి ఇక నేను జగదీష్ పట్టుకొని ఊరూరు తిరిగి ఎక్కడ మనాళ్ళు ఉంటే, ఎక్కడ మీటింగ్ అయినా సరే, అసలు ఈ క్యాన్సర్ మీద అవేర్‌నెస్సు అసలు ఎవళ్ళకి తెలియనిదేంటంటే, ప్రతి వాళ్ళు ఇప్పుడు అనంతపురం నుంచి వస్తారు. వాళ్ళకి ఎకరం, 2 ఎకరాలు అమ్మయినా సరే మనం బాగు జేసుకోవాలని పిల్లలు అనుకుంటారు. వాళ్ళని తీసుకొచ్చి ఏ స్టార్ హాస్పిటల్‌లోనో, అపోలో హాస్పిటల్‌లోనో పెడుతున్నారు. దాంతో డిసీజు పో మానకపోగా డబ్బులు పాడు చేసుకుంటున్నారు. లాస్ట్ స్టేజ్‌లో మన దగ్గరికి మళ్ళా వచ్చి బసవతారకంకి వస్తున్నారు. బసవతారకం అనేది ఇట్స్ నాట్ ఎ హాస్పిటల్. యాక్చువల్లీ ఇట్స్ ఎ గుడ్ ఇన్‌స్టిట్యూట్. లైక్ నిమ్స్ గాని, ఇటువంటి ఎయిమ్స్ గాని, ఇటువంటి ఇన్‌స్టిట్యూట్‌లో అది కూడా మంచి ఇన్‌స్టిట్యూట్ అయింది. మీరు బాబురావు ఇంతకుముందు చూసిన దానికేమో ఇప్పుడు ఆహ్, బసవతారకంకి చాలా ఇంప్రూవ్‌మెంట్ ఉంది. ఎక్సెప్ట్ ఫోటాన్ ట్రీట్మెంట్ రెస్ట్ ఆర్ ఆల్ అవైలబుల్ ఇన్ హైదరాబాద్. ఇంక్లూడింగ్ మొన్న ఒక క్రిటికల్ కేస్ వస్తే కూడా మనాళ్ళు ఆహ్, బాంబే తీసుకెళ్లారు టాటాస్. వాళ్ళు ఒక 1 మంత్ అయినాక మళ్ళా దే రిఫర్డ్ బ్యాక్ టు ది బసవతారకం. ఇక్కడ హెమటో ఆంకాలజిస్ట్ బ్యూటిఫుల్‌గా ఇక్కడ హైదరాబాద్‌లో ఉన్నారు. పలానా వీరేంద్ర పాటిల్ అని ఇక్కడికే తీసుకెళ్ళండి అని మళ్ళా ఇక్కడే అంటే అంత క్రెడిబిలిటీ పెంచుకోగలిగారు. హ్యాట్స్ ఆఫ్ టు ది ఆర్గనైజర్స్ గానియండి, డాక్టర్స్ గానియండి, దే ఆర్ డూయింగ్ ఎ వండర్‌ఫుల్ జాబ్. మా జగదీష్ చెప్తా ఉంటాం, "మీరు అంటే తిరుపతి పోతున్నారు. తిరుపతి పోవాల్సిన పని లేదు. ఇక్కడే ఉన్నాడు వెంకటేశ్వర స్వామి హాస్పిటల్‌లో." ఒక 9 ఇయర్ చైల్డ్ శ్రీకాకుళం నుంచి వస్తే అసలు ఎంత పానిక్ అయిపోయామంటే స్పైన్‌లో 2 ట్యూమర్స్ వచ్చాయి. ఆ ట్యూమర్స్ సస్పెక్టెడ్ క్యాన్సర్ కింద శ్రీకాకుళంలో వాడు ఎవడో బుద్ధిమంతుడు ఒక డాక్టర్ పట్టుకొని పంపించాడు. పానిక్ అయిపోయాం అందరం. అది సర్జరీ చేస్తే పారాలిటిక్ అయిపోతారేమోనని భయం. ఏమవుద్దో తెలియదు. అటువంటి క్రిటికల్ కేసును కూడా బసవతారకం వాళ్ళు సక్సెస్‌ఫుల్‌గా హ్యాండిల్ చేశారు. చాలా వరకు లో కాస్ట్‌లో. ఇయన్నీ కూడా కొంచెం సక్సెస్‌ఫుల్‌గానే మనం గనక గైడ్ చేయగలిగితే, పెద్ద మానిటరీగా మనం కొంత ఖర్చు పెట్టకపోయినా కానీ, కొంత గైడ్ చేసిన దానివల్ల కూడా వాళ్ళకి బెనిఫిట్ అవుతది. ఇక మూడోది మనం చేయగలిగిందేంటి? ఇప్పుడు మీరందరూ కూడా చాలా కంఫర్ట్‌గా ఫైనాన్షియల్‌గా నా వరకు కూడా చేతనైన కాడికి చేసుకుంటూ పోతున్నాం. ఇప్పటి వరకు ఏ క్యాన్సర్ పేషెంట్‌కి కూడా ఎవరిని కూడా ఎక్సెప్ట్ మా చిట్టి వీరయ్య గారు, ఇంకొక చంద్రమౌళి గారు ఆళ్ళిద్దరు ముగ్గురు తప్పితే ఎవళ్ళు కూడా దానికి ఫండ్ చేయలేకపోయారు. మేము కూడా అడగలేదసలు. వాలంటరీగా ఇట్లాగా చెప్తా ఉంటే వీళ్ళిద్దరూ లేదు మేము కూడా మేము సపోర్ట్ చేస్తాం సార్ అని చెప్పి చేశారు. దీనికి నా ఒపీనియన్‌లో ఎవడన్నా ఒక ఐదుగురు కూర్చొని పెద్దవాళ్ళు ఎవళ్ళన్నా కూర్చొని కనీసం ఫైనాన్షియల్‌గా మనం ఇవ్వకపోయినా గానీ అట్‌లీస్ట్ మెడికేషన్ వరకన్నా గానీ మనం సపోర్ట్ చేయగలిగితే కొంత కాస్ట్ తగ్గుద్ది. వసతురకంలో ఎట్లాగో కాస్ట్ తక్కువే. ఆళ్ళ హాస్పిటల్ చార్జెస్ కన్నా ఇక తక్కువే. కాపోతే ఒక్కొక్క ఇంజెక్షన్ వచ్చేసి 1,50,000, 2,00,000 వస్తది ఒక్కొక్క ఇంజెక్షన్. అటువంటివి తగ్గియాలి అనంటే మీరు కూడా ఆలోచన చేయండి. ఈసారి ఈ ట్రిప్‌లో ఉన్నప్పుడు 10 మందితోని మాట్లాడి చాలా ఖర్చు పెడుతున్నాం. పెళ్ళిళ్ళకి, పేరంటాలకి బోలెడంత ఖర్చు పెడుతున్నాం గదా! దీనికి ఒక రివాల్వింగ్ ఫండ్ గాని ఏదైనా చూసుకొని కొంతమంది పూరెస్ట్ ఆఫ్ ద పూర్‌ని కొంత సపోర్ట్ చేయడానికి మనం ఒక ప్రయత్నం చేద్దాం. ఇక మూడోది మేము కమ్యూనిటీలో చూసింది సరే కమ్యూనిటీ కిచెన్ సంగతి మా రమాతో మాట్లాడి చెప్పిస్తాను. నాలుగోదేంటంటే స్పోర్ట్స్ పర్సనాలిటీని ఒక నలుగురిని ఐడెంటిఫై చేయగలిగాం. జూనియర్ నేషనల్స్ ఆడే పిల్లల్ని ఒక నలుగురిని అడాప్ట్ చేసుకున్నాం. దాంట్లో ఇద్దరిని ఒకళ్ళని మలేషియా పంపించాము. ఒకళ్ళనేమో చండీగఢ్ వరకు పంపించాం వెయిట్ లిఫ్టింగ్‌లో. మేము చూస్తుందేంటంటే ఒక బ్రేక్ త్రూ కావాలాడు. నేషనల్ లెవెల్‌లో గనక వీడు జూనియర్ నేషనల్‌లో గనక వాడు గనక సక్సీడ్ అయితే ఏదో ఒక కంపెనీకి చెప్పి వాళ్ళని స్పాన్సర్ చేపిచ్చి ఫర్దర్‌గా తీసుకెళ్ళాలి అనే దాని మీద ఎంకరేజ్ చేస్తున్నాం. ఇక వెటరన్స్ అందరికి ఏంటి మనం చేయలేకపోవచ్చు కానీ, మా ఆలోచన ప్రకారం ఏంటంటే జూనియర్ నేషనల్స్‌కెళ్ళే పిల్లల్ని ఎవళ్ళైతే ఉన్నారో వాళ్ళని కొంత సపోర్ట్ చేస్తే నలుగురు గాని, ముగ్గురు గాని, ఐదుగురు గాని మనకు చేతనైన కాడికి హెల్ప్ చేస్తే బ్రహ్మాండంగా స్పోర్ట్స్ ఫ్యాకల్టీలో కూడా పైకొస్తారని ప్రయత్నం చేస్తున్నాం. సో, దీస్ ఆర్ ఆల్ ద 2, 3 పాయింట్స్ ఐ థింక్ దట్ ఐ విల్ షేర్ యూ. ఇదేం పెద్ద మీటింగ్ కాదమ్మా. ఇక్కడ మీరందరూ వచ్చినందుకు చాలా సంతోషం. దిస్ ఈస్ వాట్ వి వాంట్. మేము చేస్తుంది ఇది. దీనికి ఏదైనా సజెషన్స్ ఉంటే ఇప్పుడు ఖమ్మంలో మొన్న లాస్ట్ 2 సార్లు క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్స్ రన్ చేసాం.
అట్లాగే గుంటూరులో రన్ చేసాం, ఏలూరులో రన్ చేసాం. అది చాలా సక్సెస్ఫుల్గా అనిపిస్తూ ఉంది. కాకపోతే ఎంతమంది సర్వీస్ చేస్తే ఈ క్యాన్సర్కి మనం అవేర్నెస్ చేయగలుగుతాం అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. వాళ్ళ దగ్గర ఉన్నాయి 3 బస్సులు ఉన్నాయి ఇప్పుడు వాళ్ళ దగ్గర. మెమోగ్రఫీ చేయడానికి కానీ, ఎక్స్‌రే కానీ, అల్ట్రాసౌండ్ చేయడానికి కానీ వీటన్నిటికి ఫుల్లీ లోడెడ్ బస్సు ఉంది. ప్లస్ ఇంకొక బస్సులో దగ్గర 20 పీపుల్ వాళ్ళు ట్రావెల్ చేస్తూ ఉంటారు. దాంట్లో టెక్నీషియన్స్ కానీ, డాక్టర్స్ కానీ స్క్రీనింగ్. సో సక్సెస్ఫుల్గానే ఉంది. కాకపోతే ఇది చాలటం లేదు. అదృష్టం కొద్ది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లక్కీగా లాస్ట్ 1 వీక్‌లో చూశాను నేను. ప్రతి ఇంటికి కూడా ఒక పాంప్లెట్లు ఇచ్చారు వాళ్ళు. ఈ ఆయాలు వీళ్ళు ఉంటారు కదా మన విలేజ్ లెవెల్లో. వాళ్ళకి ఇచ్చి ప్రతి ఇంట్లో కూడా డేటా తీసుకొని సిమ్టమ్స్ ఏమన్నా ఉంటే వాళ్ళే స్క్రీనింగ్ చేస్తానికి గవర్నమెంటే టేకప్ చేసింది. అదొకటి హెచ్పివి వ్యాక్సిన్ ఒకటి ఉందండి. దానికి కూడా మన స్టేట్ గవర్నమెంట్ కూడా జీవో కూడా ఇచ్చారు దినకర్ గారు అది. దాన్ని కూడా మనం పర్సూ చేయగలిగితే హార్డ్లీ ఇప్పుడు జీవో నంబర్ కూడా ఉంది నా దగ్గర. ఇది హెచ్పివి వ్యాక్సిన్ ఇవ్వటం చిల్డ్రన్కి, ఆడపిల్లలకి 9 years to 14 years కనుక ఉన్న ఆ ఏజ్ ఉంది. అది జీవో కూడా తీసుకొచ్చాము. దానికి ఇప్పుడు మన దగ్గర స్టాక్స్ లేవు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకోవాలి. ఎవరైనా చేయొచ్చు, తక్కువ పెద్ద. అంటే నేను చూసింది ఏంటంటే ఏలూరులో మాట్లాడినప్పుడు బీపీఎల్ ఫ్యామిలీస్కి వాళ్ళకి ఇస్తే ఫ్రీగానే ఇవ్వండి. ఒకవేళ ఎవరన్నా ఎఫోర్డబిలిటీ లేని వాళ్ళు ఉంటే మన ఆర్గనైజేషన్స్ రెడ్ క్రాస్ కానివ్వండి, వేరే ఫౌండేషన్స్ కానివ్వండి, వాళ్ళు మనమే కాస్ట్ మ్యాక్సిమం 1500-2000 రూపీస్ కూడా కాదు, అది మనమే చేయొచ్చు. కాకపోతే ఆ అవేర్నెస్ లేదు. నేను మా గర్ల్స్ హాస్టల్స్లో చేయటానికనే ప్రపోజల్ పెట్టాము. అది ఇప్పుడు చేయాలి నెమ్మదిగా. ఇప్పుడు స్టాక్స్ లేవు, గవర్నమెంట్లో స్టాక్స్ లేవు. గవర్నమెంట్ నోటీస్ తీసుకెళ్ళి కొంచెం ప్రెషరైజ్ చేయండి. మొన్న ఏలూరులో స్టార్ట్ చేసాం కానీ వాళ్ళకి 500 డోసెస్ ఎన్నో వచ్చింది. ఒక్కొక్క చైల్డ్కి 2 డోసులో 3 డోసులో ఇస్తారు ప్రోటోకాల్ ప్రకారం. ఒకటి ఇచ్చినాక మిగతా 2 ఇవ్వకపోతే ఇది నల్లండి వాడి అవుతుంది. అందుకని సఫిషియెంట్ స్టాక్స్ వస్తే తప్పితే దీన్ని పబ్లిసిటీ చేయలేము, మనం యూస్లోకి తీసుకురాలేము, చేయలేము. అందుకని అదొకటి ఉంది. అది కొంచెం పర్సూ చేయండి మీరు. దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్. అసలు ఏది కళ్ళల్లో కొవ్వొత్తులు పెట్టుకొని తిరుగుతా ఉన్నాం. ఎవళ్ళన్నా మన పిల్లలు జీలు ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే డెఫినెట్గా వాళ్ళతో ఈ సెట్ ఎవళ్ళైనా సరే నాకు అప్పచెప్పండి. వాళ్ళు కనుక నా ఛాయిస్కి ఆ కుర్రాడు కనుక క్యాండిడేట్ కనుక కాంపిటెంట్గా ఉంటే నేను డెఫినెట్గా 2 years లోపు నేను యూపీఎస్సీ ర్యాంక్ తెప్పించగలుగుతాను. స్క్రీనింగ్లోనే తెలిసిపోద్ది అంటుంది ఆ పిల్లలు. కాకపోతే అంత కష్టపడే పిల్లలు మనకి దొరికి సావట్లేదు. ప్రతి వాళ్ళు డబ్బులు ఇస్తే ఎక్కడికో ఢిల్లీ వెళ్ళి అక్కడిక్కడ చదువుదామంటారు. కానీ లోకల్గా ఇట్లా టాలెంటెడ్ లేడీ బాలలత లాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర ఇచ్చేద్దాం అనేది కొంత అవేర్నెస్ కూడా లేదు. ఇది కూడా మనం వీ కెన్ టేక్ ఇట్ అప్.